నేను టీజర్ చూసినప్పుడు చెప్పాను, డెఫినెట్ గా నేను 100% మీకోసం ఇంత కష్టపడి మిమ్మల్ని డైరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసిన ప్రొడ్యూసర్ కోసం వస్తానని చెప్పాను. ఎందుకంటే వీళ్ళు ఎంతో ఒక సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కథలు రాసుకుని మనం చూస్తుంటాం. కృష్ణానగర్ కథలని ఎంతో కష్టపడి ఒక వ్యక్తిని ప్రమోట్ చేయడం కోసం, తను ప్రమోట్ అవ్వడం కోసం ఒక అద్భుతమైన సినిమా తీశాడు. వస్తే మంచి ఇండస్ట్రీ చాలా బాగుంటది. ఇప్పుడు 75 కోట్లు పెట్టి తీసిన రాబిన్ హుడ్ సినిమా ఫ్లాప్ అయింది, అది 10 కోట్లే వచ్చింది. దానివల్ల ఇండస్ట్రీ చాలా మంది నష్టం. డిస్ట్రిబ్యూటర్ కి, ప్రొడ్యూసర్ కి, ఫైనాన్సర్ కి. మీ సినిమాలో దమ్ముంటే డిస్ట్రిబ్యూటర్ వస్తాడు, ఎగిరికి అందరూ వస్తారు. అలాగా ముందు మీరు ట్రైలర్ కూడా చూపించారు కదా ఈ సినిమా, ఇది డెఫినెట్ గా స్ప్రెడ్ అవుద్ది. ఒక మంచి మాట 10 మందికి ఎలా చేరుతుందో, బాగోపోతే అది కూడా చాలా స్పీడ్ చేరుతుంది మనకంటే ముందుగా. కాబట్టి ఈ సినిమా బాగుంది. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. ముఖ్యంగా 100 మార్కులు వేసిన డైరెక్టర్ మాత్రం నేను మరి అభినందిస్తున్నా. ఒక సినిమాకి ప్రాణం, సినిమా చెడగొట్టాలన్నా బాగు చేయాలన్నా కూడా ఎంత మేడం చెప్పినట్టుగా కెప్టెన్ అంటే ఆయనే కదా, ఆ షిప్ ని ముంచాలన్నా తేల్చాలన్నా ఆయనే. కాబట్టి చాలా ఇచ్చిన బడ్జెట్ లో చాలా అద్భుతంగా తీశాడు. నేనైతే ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. సూపర్ ఉంది, నా క్యారెక్టర్ బాగుంది, మ్యూజియం ఎక్సలెంట్ ఉంది, మ్యూజియం సూపర్ ఉంది. నైస్ సార్ వెరైటీ ఉంది సార్, చాలా బాగుంది. స్టోరీగా పరంగా విలన్ హీరో మొత్తం టేకింగ్ చాలా బాగుంది సార్, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. Very nice. I am the sister of the producer only, but this is the first feeling for my brother. But it is very nice. I expected something, but my brother proved more than that. And the actors acted in this not like a fresh actors; they acted like a seniors. Yes, I like the acting very well, and I like the production of my brother and also acting of my brother. And I am the sister of the hero, Siddharth Nayak. Okay, Siddharth Nayak is average or super hit? Super hit for me. Super hit. Story Acting, story, and anything. I expected something about my brother, but it is more than that. Thank you very much, and it is very happy to see my brother on the screen. The film was really great. I mean, great work by Mr. Ram Gopal Varma and others as well. The visuals were amazing. The background music was also amazing, and the acting done by Ram Gar was also very amazing. So it was really a good movie. Super. Okay. Music బాగుంది, సాంగ్ బాగుంది. యాక్టింగ్ పరంగా ఫైట్స్ ఏం నచ్చింది? ఫైట్స్ నచ్చాయి, ఏం నచ్చింది? ఫైట్స్ మూవీ ఎలా ఉంది? మూవీ చాలా బాగుంది అన్న. ఓకే, చూడగా ఇంకా పార్ట్ 2 కూడా వస్తుందేమో అనిపిస్తుంది. ఏంటి సస్పెన్స్ కూడా పెట్టారంటే? అదే అన్న, ప్లాన్ చేసుకున్నారు. ఏమన్నా నాకు తెలిసి మినిమం ఇంకా పార్ట్ 2 కూడా రావచ్చు అనుకుంటున్నాను. ఓకే, స్టోరీ పరంగా హైలైట్ కనిపించిందా? నీకు నచ్చిన అంశం ఏంటి? స్టోరీలో అయితే లాస్ట్ లో ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ తమ్ముడుగా వచ్చి ఆయన మళ్ళీ వాళ్ళ తమ్ముడు కాదని తెలిసిన తర్వాత అది హైలైట్ గా ఉంది అన్న. అంటే స్టార్టింగ్ వరకు ఆయన తమ్ముడు అనుకున్నాం కదా, వాళ్ళ తమ్ముడు ఏం తెలిసిన ఒక్కటి కాదు, రెండు కాదు, ట్విస్టుల మీద ట్విస్ట్ తీసుకుంటున్నారు. అదే కదా అసలు ఏం జరుగుతుంది అసలు అర్థం కావట్లేదు. నేనమ్మ ఏంది ఇంకా దీని తర్వాత ఇంకా ట్విస్ట్ ఉన్నాయా అనే థాట్ లోనే ఉంది. సినిమా చూస్తుంటే అసలుకి ఇది క్లోజ్ అయినట్టు కూడా తెలియడం లేదు, అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా ఉంది. సరే, మనం మార్క్ వేయాలి సిద్ధార్థ నాయక్కి. మ్యూజిక్ వేద్దామా లేకపోతే దేనికి వేద్దాం? మ్యూజిక్ బాగుందా, స్టోరీ బాగుందా, లేకపోతే వాళ్ళ యాక్టింగ్? అన్న దేనికి తగ్గలేకున్నట్లు అన్ని సమానంగా ఉన్నాయి, ఒకరి మించి ఒకరు ఉన్నారు అన్నట్టు. పాయింట్ చెప్పిన దేనికి వేస్తాం? యాక్టింగ్ పర్పస్ కింద చూసుకుంటే యాక్టర్స్ వాళ్ళు ఫ్రెషర్స్ అయినా అంత బాగా చేశారు కదా, సో దీనికి వేద్దాం అనుకుంటున్నాను. మ్యూజిక్ బాగా సెట్ అయింది అన్న. మధ్యలో ఆ విలన్ ఎంట్రీకి మ్యూజిక్ కరెక్ట్ గా యాడ్ చేశాడు, సూపర్. ఇంకా పార్ట్ 2 తీసుకెళ్తారా అలాగే ఇదే కంటిన్యూ చేయాలి? లేదన్న, పార్ట్ 2 లో ఇది 1 ఇలా ఉంది, ఇంకా పార్ట్ 2 లో ఇంకెంత ఉంది. సిద్ధార్థ నాయక్ ఈ సినిమా అది ఎందుకు అసలు నీకు నచ్చడానికి ఏంటి రీజన్? ఏంటంటే అది యాక్షన్ ఫిలిం, అది అసలు చిన్న బడ్జెట్ లో అంత ఎలా తీయాలంటే చాలా గ్రేట్ఫుల్. అది అంటే అది ఎక్స్పెక్ట్ చేయలేని విషయం. అది యాక్చువల్లీ అది బడ్జెట్ చాలా తక్కువ, ఆ బడ్జెట్ అంత బాగా తీసారు, చేయడం చాలా గ్రేట్. అది కూడా చిన్న క్రూతో పెయిడ్ యాక్టర్స్ కాకుండా మామూలు యాక్టర్స్ చేయడం చాలా గ్రేట్ఫుల్ విషయం. అది ఇంకా డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వడం, ఒక్క సినిమా తినక 12 years పడ్డది, ఒక్క 12 years కష్టం ఒకటి. బడ్జెట్ లో లక్షలు పెట్టారు కాబట్టి స్లో అయిందేమో, పోయినా కొన్ని 1-2 కోట్లు పెట్టారు. అది హై బడ్జెట్ ఉంటే చాలా బాగా బెటర్ అవుతుంది. ఎందుకంటే నేను ఫీల్డ్ లో ఉన్నాను, నేను చిన్న రోల్ ఉంది నాకు కూడా, అక్కడ నేను పడే బడ్జెట్ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ నాకు తెలుసు. కానీ ఆ బడ్జెట్ ఇంకా బాగుంటే ఇక అవుట్పుట్ చాలా బాగా వచ్చేది, సూపర్ వచ్చేది అవుట్పుట్. ఏదైనా కూడా సినిమా ప్లస్ పాయింట్స్ కొన్ని ఉంటాయి. మనం మ్యూజిక్ వేసుకోవచ్చా లేకపోతే
యాక్టింగ్ ఏంటి ఈ మ్యూజిక్ మాత్రం మ్యూజిక్ సూపర్, బీజిఎంస్ కానీ అవి కానీ చాలా హైలైట్. ఇంకేంటంటే యాక్టింగ్ కూడా బాగుంది. మన యాక్టింగ్ కూడా ఫస్ట్ టైం చేస్తున్నారు, ఆయన సార్ బాగా చేస్తారు వాళ్ళు. నేను ఫస్ట్ టైం చేశాను, నేను ఎంతమంది చేశాను అనుకుంటా, కానీ యాక్టింగ్ మాత్రం సూపర్. ఆయన ప్రొడ్యూసర్ కమ్ యాక్టింగ్ చేశాడు, ఆయన చాలా కష్టమైంది కానీ చాలా బాగా చేశాడు. బీజిఎం మాత్రం హైలైట్ ఉంది. అట్లా మ్యూజిక్ చాలా హైలైట్ అసలు. బీజిఎం కానీ ఆ మ్యూజిక్ కానీ సూపర్ అసలు. అది మైండ్ క్రేజీ అసలు. సిద్ధార్థ నాయక్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. సో మనకు నచ్చిన అంశం ఏంటి? యాక్టింగ్ మ్యూజిక్ అన్ని బాగున్నాయి. మ్యూజిక్ పరంగా మ్యూజిక్ బాగుంది, యాక్షన్ పరంగా యాక్షన్ బాగుంది, అండ్ రిలేషన్ పరంగా అన్ని ఉన్నాయి కదా, సో బాగుంది. సో గంటసేపు కూర్చొని పెట్టిన ఆ యాక్టింగ్ మొత్తం అంతా న్యాయం జరిగింది. యా జరిగింది. సూపర్ హిట్, సూపర్ హిట్. ఓకే, పాయింట్స్ ఏంటి? యాక్టింగ్ మ్యూజిక్ ఏం నచ్చింది? ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఇన్ దట్ మూవీ. హైలైట్ గా మీకు ఇంకేమైనా అనిపించిందా? బోరింగ్ ఏమైనా అనిపించింది? సారీ, హైలైట్ ఇంకేమైనా అనిపించాలి? సిద్ధార్థ తెలుగు మూవీలో నథింగ్ వరీ. From starting to end, everything is very nice. It's very nice movie. ఓకే, మనం మూవీ చూసిన కొన్ని పాయింట్స్ హైలైట్ గా అనిపిస్తాయి కదా, మీకు మూవీలో హైలైట్ పాయింట్స్ ఏంటి? ఏంటంటే బ్రదర్ సెంటిమెంట్ ఇస్ వెరీ గుడ్ అండ్ మదర్ సెంటిమెంట్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ అండ్ రామ్ గోపాల్ వర్మ డిడ్ ఇట్ వెరీ గ్రేట్ జాబ్. ఎవరైనా ఫ్రెండ్స్ చెప్పుకుంటాను నాకు నచ్చింది ఇది నచ్చలేదు ఇది అంటారు కదా, మీకు ఎక్కువ నచ్చింది ఏంటి మూవీలో? ఎక్కువ నచ్చింది బ్రదర్ సెంటిమెంట్, బాగా నచ్చింది నాకు. యాక్షన్ కూడా బాగుంది, మ్యూజిక్ ఇస్ వెరీ హైలైట్. ఓకే, పిల్లలు వీడియో చూసారు, వైలెన్స్ ఎక్కువ ఉంది అసలు. అంత భయంకరంగా ఏం లేదండి, యాక్చువల్ గా రీసెంట్ మూవీస్ కంటే ఇట్స్ ఓకే. ఓకే, పార్ట్ 2 గురించి రేటింగ్. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. ఓకే, థాంక్యూ. నైస్, ఓకే, సూపర్. హైలైట్ పాయింట్స్ ఏంటి నచ్చేది? ఫైటింగ్, ఫైటింగ్, ఇంకా మ్యూజిక్, ఇది సూపర్, ఇంకా ఎక్సెట్రా. సో మన యాక్టింగ్ అంతా సూపర్. చాలా బాగుంది. ఏం నచ్చింది మూవీలో నీకు? సాంగ్స్ నచ్చాయా, మ్యూజిక్ అది? ఫైటింగ్ ఫైటింగ్ నచ్చిందా నీకు? ఫైటింగ్ ఓకే, థాంక్యూ. చాలా బాగుంది. డైరెక్షన్ పాయింట్స్ ఏంటి? నాకు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. తర్వాత డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, యాంగిల్స్, ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. తక్కువ బడ్జెట్ ఉన్న చాలా మంచి క్వాలిటీ అవుట్పుట్. యాక్టింగ్ పరంగా యాక్టర్స్ కొత్త వాళ్ళైనా వాళ్ళకి 100% 200% ఇచ్చారని చెప్పాలి. అదొక దొరికింది. 100% వచ్చింది అనుకుంటాను. మూవీ అయితే చాలా బాగుంది, యాక్షన్ కూడా చాలా బాగా చేశారు. ఇట్స్ యాక్షన్ మూవీ అండ్ చాలా బాగా చేశారు. తక్కువ బడ్జెట్ అయినా మూవీ చాలా బాగుంది. యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. ఫస్ట్ మూవీ అయినా వాళ్ళకి చాలా బాగా చేశారు. సో మీరు పాయింట్స్ మనకు నచ్చింది ఏంటి? మనకు నచ్చింది ఫ్యామిలీకి నచ్చిందంటే యాక్షన్ మూవీ. ఇట్స్ సెంటిమెంటల్ ఆల్సో, బ్రదర్ సెంటిమెంటల్ ఆల్సో. ఎక్స్పెక్ట్ చేస్తున్న పార్ట్ 2 ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ. సూపర్. సరే, మనకి నచ్చిన పాయింట్స్ కొన్ని ఆడియన్స్ కి ఎలా కనుక ఫ్యామిలీకి ఎక్కువ కనెక్ట్ అయ్యే అంశం. అట్లా యాక్షన్ మాదిరి సెకండ్ హాఫ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సెంటిమెంట్ బాగానే ఉంది. థ్యాంక్ యూ.